తిరుపతిలో తెదేపా టికెట్ ఆశించి భంగపడిన నేతలు అలకవీడారు. సుగుణమ్మ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ వేరుకుంపటి పెట్టిన నేతలంతా అసమ్మతిని వీడి ఆమె వెంట ప్రచారానికి వెళుతున్నారు. అంతా ఒకే తాటికి రావడంతో పాటు గెలుపు ఓటములపై ప్రభావం చూపగల ఇతర పార్టీల నేతలు తెదేపా కండువా కప్పుకోవడంతో తిరుపతి ప్రచారంలో సైకిల్ వేగం జోరందుకుంది. అధినేత హెచ్చరికలు, బరిలో నిలిచిన నేతల బుజ్జగింపులు వెరసి తిరుపతి నియోజకవర్గంలో అసమ్మతి సెగలు తగ్గుముఖం పట్టాయి. టికెట్ ఆశించి భంగపడిన తూడా చైర్మన్ నరసింహ యాదవ్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఉకా విజయ్ కుమార్ సహా నలుగురు నేతలు తమ అలకవీడి తిరుపతి తెదేపా అభ్యర్థి సుగుణమ్మ విజయానికి కృషి చేస్తున్నారు. సుగుణమ్మను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి ఎడమొహం పెడమొహంగా మసులుకొన్న నేతలు ఎట్టకేలకు ఒకటయ్యారు. అధినేత చంద్రబాబు తిరుపతి పర్యటనలో భాగంగా నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అసమ్మతి నేతలకు సర్ది చెప్పడంతో పాటు కలిసి పనిచేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించడంతో నేతల్లో మార్పు వచ్చింది. ప్రచారానికి దూరంగా అంటీముట్టనట్లు ఉన్న నేతలు ప్రస్తుతం అభ్యర్థి సుగుణమ్మతో కలిసి ఇంటింటా ప్రచారానికి వెళ్తున్నారు. సుగుణమ్మపై వ్యతిరేకత లేనప్పటికీ ఆమె సమీప బంధువు వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్త నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సుగుణమ్మ గెలుపును అడ్డుకుంటామని ప్రకటనలు చేశారు. నేతల మధ్య విభేదాలు సుగుణమ్మ విజయంపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పోలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారి, మంత్రి అమర్నాథ్ రెడ్డి అసంతృప్త నేతలతో చర్చించి బుజ్జగించే ప్రయత్నం చేశారు. తాజాగా తిరుపతి పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి సైతం అసంతృప్త నేతలతో చర్చించడంతో చల్లబడ్డారు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న తూడా మాజీ చైర్మన్ శంకరరెడ్డి తెదేపా కండువా కప్పుకున్నారు. తిరుపతి పట్టణంలో మన సుగుణమ్మ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డారు. కానీ కొన్ని ఒడిదుడుకులు సంభవించినాయి. నరసింహ యాదవ్ గారు అయితేనేవి, ఊకా విజయ్ కుమార్ అయితేనేవి, ఆశాలు అయితేనేవి అందరూ కూడా రాత్రి సుధారాణి గారు కూడా కలిశారు. మరి అన్ని గ్రూపులు కూడా మరి ఏకమైనాయి. కాబట్టి తెలుగుదేశానికి ఈరోజు ఏ మాత్రం కూడా మరి ఓటమి భయం అనేది లేదని చెప్పనేసి తెలుస్తూ ఉంది. అందరూ కూడా వాళ్ళ గ్రూపులందరికీ ఒకే గ్రూపుగా ఏకం చేసి అందరూ కూడా ఈరోజు ముందుకు పోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ తిరుపతిని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇవ్వాలని మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నాను. పోలింగ్ కు మరో 15 రోజుల సమయం మాత్రమే ఉండటంతో తిరుపతిలో ఏకమైన తెదేపా నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.